దేవీ నవరాత్రుల సందర్భంగా మన షిరిడి సాయిబాబా మందిర నెహ్రూ బజార్ మార్కెట్ తరఫున ఈ యొక్క 9 రోజులు భక్తుల గృహాలలో సాయినాథుల యొక్క సత్సంగ పూజా భజన కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు కొంపగిరి దుర్వాసన రెడ్డి గారి స్వగృహం నందు మనం సాయినాథుల యొక్క పూజా భజన సత్సంగం చేసుకుంటున్నాం. ఈ యొక్క సత్సంగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వారికి, వారి కుటుంబ సభ్యులకు, అదేవిధంగా సత్సంగానికి చేసిన సాయి బంధువులందరికీ కూడా ఆ సాయినాథుల సర్వకాల సమాశ్రయంతో క్షేమస్థైర్య ఆయురారోగ్యాన్ని ప్రసాదించాలని చెప్పి కోరుకుంటున్నాం. సాయినాథుడు సర్వజ్ఞుడు, సర్వదేవతా స్వరూపుడు. బాబా గారు మనం సాక్షాత్తు దత్త స్వరూపంగా ప్రార్థిస్తూ ఉంటాం. కారణం ఏమిటంటే బాబాజీ చరిత్రలో ఉపోద్ఘాతంలో మొదటి పేజీలో బాబా గారు 5వ అంశగా దత్తుని యొక్క 5వ అంశగా మనము కొలుస్తూ పూజిస్తూ ప్రార్థిస్తూ చేస్తూ ఉన్నాం. అందుకని బాబా గారు జీవించినప్పుడు అనేక మంది భక్తులకు అనేక రకమైన అనుభవాలు ఇచ్చారు. అంటే ఒక మహాగణపతి భక్తుడికి బాబా బాలశిల్పికి ఒక గణపతిగా, అదేవిధంగా పరమ శివభక్తుడైన మేఘశ్యామునికి ఒక శివునిగా, అదేవిధంగా నానాసాహెబ్ చంద్రకర్ అమీదాస్కు బాబా గారు ఒక శ్రీకృష్ణ పరమాత్ముడిగా, అదేవిధంగా నిమోన్కర్కు ఆంజనేయ స్వామిగా, రేగేకు శ్రీమన్నారాయణుడిగా, ఈ విధంగా మనం బాబా జీవితంలోకి వెళ్తే అనేక మంది భక్తులకు వారు ఏ ఏ రూపాలలో అయితే బాబాను ప్రార్థించారో వారికి ఆ రూపాలలో స్వామి దర్శనమిచ్చారు. అదేవిధంగా బల్వంతుకు 1911 సంవత్సరంలో దత్త జయంతి రోజు బాబా గారు 3 తలలతో ఉన్న పసిబాలుడిగా దత్తాత్రేయుడిగా దర్శనమిచ్చారు. అందుకని సాయినాథుడు మనం సాక్షాత్తు దత్త స్వరూపంగా పూజిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. బాబా గారు తన జీవితంలో అద్భుతమైన భయపడి ఎన్నో చేశాడు మనకు తెలుసు. బాబా గారు జీవించినప్పుడు పంచభూతాలు వారి స్వాధీనంలో ఉండేవి. అగ్ని ఆగమంటే ఆగేది, వర్షం ఆగమని ఆగేది. నీళ్ళతో దీపాలు వెలిగించడం కానీ, అదేవిధంగా దాసగను గంగా యమున సరస్వతిలో స్నానం చేయాలని చెప్పి బాబాను అడిగినప్పుడు బాబా పాదాల వద్ద గంగా యమున సరస్వతి పారడం, అదేవిధంగా బాబా గారు చేసే ఖండయోగం కూడా తన యొక్క చేతిలో ప్రేగులు చేయి పెట్టుకొని ప్రేగులన్నీ కూడా బయటికి తీసి అవి నీళ్ళల్లో కడిగి ఆ ప్రేగులను చెట్టు మీద ఆరేసిన ప్రేగులను మరలా బాబా కడుపులో వేసుకునేవాడు. అదేవిధంగా బాబా గారు ఖండయోగం చేసేవారు. ఖండయోగం అంటే బాబా యొక్క శరీరం అంతా ముక్కలుగా అయిపోయేవి. ముక్కలుగా అయిపోయిన శరీరం అంతా తిరిగి కలుసుకోలేదు. ఈ రకంగా బాబా గారి జీవిత చరిత్రలోకి వెళ్తే అనేక మంది భక్తులకు వారి యొక్క ఆరోగ్య సమస్యలు కావచ్చు, అదేవిధంగా కుటుంబ సమస్యలు కావచ్చు, ఉద్యోగ సమస్యలు కావచ్చు, వ్యాపార సమస్యలు కావచ్చు. ఈ విధంగా చోల్కర్కు ఉద్యోగ సమస్య, జట్టీకి వ్యాపార సమస్య, భూటికి ఆరోగ్య సమస్య, అనేక మంది భక్తులకు పిలిచిన వెంటనే పలికి సాయి అంటే ఊయి అని వారిని పడనీయకుండా చేయకుండా సర్వకాల సర్వాస్తులు కూడా బాబా భక్తులు కాపాడారు. అయితే బాబా గారు సమాధి అయినప్పటికీ కూడా వారు ఇప్పటికి కూడా నిర్జీవులే. అందుకని బాబా గారు 25వ అధ్యాయంలో ఏం చెప్తారు అంటే, నేను సమాధి అయినప్పటికీ కూడా నా ఎముకలు నేను మాట్లాడను, నా సమాధి నుండి సర్వ కార్యక్రమంలో నేను నెరవేరుస్తాను, నా సమాధి నుండి భక్తులను కాపాడుతాను, నా సమాధి నుండి నా భక్తుల యొక్క యోగక్షేమాలు నేను చూస్తాను అని బాబా అంటాడు. బాబా ఎప్పుడు వాడు అంటే మనకు తెలియదు. బాబా గారిని ఒకసారి బ్రిటిష్ ప్రభుత్వంలో మెజిస్ట్రేట్ గారు మీ వయసు ఎంత అంటే బాబా లక్షలాది సంవత్సరాలు అంటాడు. మీ వయసు ఎంత అంటే లక్షలాది సంవత్సరాలు అంటాడు. ఆయన వయసు తెలియదు. ఒకసారి శ్యామ బాబాని అడుగుతాడు, బాబా రామాయణం జరిగిందా అంటాడు. అంటే బాబా అంటాడు, రామాయణ కాలంలో నేనున్నాను, 1,000,000 మంది వానరులు నా కంటికి కనపడుతున్నాడు అని బాబా అంటాడు. అదేవిధంగా భారతం జరిగిందా అంటాడు. భారత కాలంలో కూడా నేనున్నాను, 50 కోట్ల మంది యాదవులు
నా కంటికి కనపడుతున్నారు అంటాడు బాబా. అదేవిధంగా బాబా బ్రహ్మలోకం ఉంది అని శ్యామ బాబాని అడుగుతాడు. అడిగితే అప్పుడు బాబా శ్యామ నెత్తి మీద చేయి పెట్టి ఒకసారి బ్రహ్మలోకం చూడమంటాడు. అప్పుడు శ్యామకు బ్రహ్మలోకం కనబడుతుంది. తర్వాత వైకుంఠం ఉంది అని అడుగుతాడు. నీకు వైకుంఠం చూపాలా అని బాబా శ్యామ నెత్తి మీద తల మీద చేపెట్టి చూడమంటే అప్పుడు వైకుంఠంలో మహావిష్ణువు కనబడతాడు. తర్వాత కైలాసం ఉందా అని అడుగుతాడు కూడా. శ్యామ ఊరుకోలేదు, అన్నీ అడిగాడు. అడిగితే అప్పుడు బాబా శ్యామ నెత్తి మీద పెడితే సాక్షాత్ పరమశివుడు శ్యామకు దర్శనమిస్తాడు, కైలాసం చూపిస్తాడు. తర్వాత బాబా అంటాడు, వీటన్నిటికల గొప్ప లోకం ఉంది, అది సత్యలోకం, అంటే పరబ్రహ్మ స్వరూపం. పరబ్రహ్మ స్వరూపమైన ఇంకొక లోకం ఉంది శ్యామ అంటాడు. అంటే బాబా ఇప్పుడు వారి వయసు అంతా మనకు తెలియదు. అంటే రామాయణం కాలంలో నేను ఉన్నాడు, అదేవిధంగా త్రేతాయుగంలో ఉన్నాడు, ద్వాపర యుగంలో ఉన్నా అని చెప్పి అన్నాడు. కాబట్టి బాబా గారు సమాధి అయినప్పటికీ కూడా ఈరోజు సజీవులై ఉండి కోట్ల మంది భక్తులకు బాబా ఎన్నో అనుభూతులు ఇస్తున్నాడు. బాబా